హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతి జిల్లా తిరుపతి లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,36,496 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వెలగపల్లి వరప్రసాదరావు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి పార్టీ నేతల మధ్య గూడుపుటానీలు ఎక్కువ. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇక ప్రజలు కూడా ఎన్నికలలో ఊహించని తీర్పును ఇస్తారు. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు, కాంగ్రెస్ అభ్యర్థి పనబాక కృష్ణయ్య, పీఆర్పీ అభ్యర్థి బాబు రవీంద్ర మనపాటిలపై పోటీ చేసి 11,238 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పాసిం సునీల్ కుమార్, టీడీపీ అభ్యర్థి డాక్టర్ బత్తల రాధా జ్యోత్స్నలతపై పోటీ చేసి 9,048 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వరప్రసాదరావు వెలగపల్లి, టీడీపీ అభ్యర్థి పాసిం సునీల్ కుమార్లపై పోటీ చేసి 45,459 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్, టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ యు రామకృష్ణారావుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.